గారు పోలీసులు చెప్తే పోలీసులు వింటారు. అడిగో రౌడీ అన్న వస్తున్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. మాకు ఆపదొచ్చింది. మీరు తప్ప మమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఏంటది? మన అపార్ట్మెంట్ లో ఉన్న సంజయ్య మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మీరే రక్షించాలి. ఆ సంజయ్కి మర్డర్ చేసేంత సీన్ లేదన్నా. ఆ సంగతి మేము చెప్తే వినరు. పోలీసులకి నువ్వు చెప్తే వింటారు. నువ్వు పెద్ద పేరున్న రౌడీవి కదా, కొంచెం హెల్ప్ చేసి పెట్టమ్మా. ఒక వాటర్ అందిస్తానా? రౌడీ గారు మీరు కొంచెం చెప్పండి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి. పోలీసా? పోలీస్ అంటే నాకు భయం. నేను ఒట్టే అమాయకుడిని. అమాయకుడివా? రౌడీవి కదా? అమాయక రౌడీని. అమాయక రౌడీవా? ఎంతకాలం నిన్ను చూసి భయపడిపోయి ఈ అపార్ట్మెంట్ గా పెద్ద రౌడీ అని అనుకున్నా. సరిపోద్దేంటి? నేను అనుకోవద్దు. అవును, మీ అన్న కాందాదా కాదా? అవును, మా అన్న కాందాదే. కరెక్టే. పోనీ మీ అన్నగారు ఖాందాదాకి ఈ విషయం చెప్తే? కాందాదా అంటే ఎవరు అనుకుంటున్నారు? ఈయనే. బ్రహ్మానందమా? అవును, ఈయన సినిమాలో కాందాదా వేషం వేసుకున్నప్పుడు నేను ఇలాగే చెప్పుకుంటున్నాను. మీరు అలా చెప్తున్నారా? మేము ఇంకోలా అర్థం చేసుకున్నాం. విరోధంలో ఏసీపీ భారతి. రీటాని మర్డర్ చేసింది వీడే. సిటీలో వీడికి డ్రగ్స్ రాకెట్తో కూడా సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్ళకి సప్లై చేస్తుంటాడు. మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. ఎవరికి ఏ అనుమానం రాకుండా మేడ పైన కుండలో హెరాయిన్ దాచాడు. అప్పుడే వేట మొదలు పెట్టాను. ఇలాంటి వాళ్ళను వదిలేయటం వల్ల ఎంతో మంది యువతీ యువకులు బలైపోతున్నారు. చివరికి కాలేజీల్లో, కాఫీ షాపుల్లో కూడా అమ్మడం మొదలు పెట్టారు. వీళ్ళ వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుసా? ఇలాంటి వాళ్ళు మన దేశంలో ఉండటం వల్ల మన దేశం నాశనం అవుతుంది. ఎంతో మంది తల్లులు కడుపు కోతకి గురవుతున్నారో తెలుసా? వీడిని ఊరికే వదలకూడదు. 1 మినిట్. మా మేడం చాలా గట్టికిరాలు. వామ్మో, ఏసీపీ ఏటా? ఏసీపీయా? పోలీస్ అంట. పోలీస్ ఆఫీసర్ అంట, కమిషనర్ అంట. పోలీసే? నిజమా? సర్ప్రైజ్. పోలీస్ ఆఫీసరే. మేడం. ఆఫీసర్స్, ఈ సిటీలో ఉన్న ఆ సాంఘిక శక్తుల భరతం పట్టండి. మీ వెనక నేనున్నాను. గో హెడ్. ఎస్ మేడం. ఇన్నాళ్ళు నువ్వు చేసింది అటనేనా? అప్పుడే బయటపడదలుచుకోలేదు, అనుకోకుండా బయటపడ్డాను. అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నీకు నాకు పొత్తు ఎలా కుదురుతుందనుకున్నావు? అసలు మన పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు?
నేను బయలుదేరుతున్నాను. నా సెలవులు అయిపోయాయి. నీ పెళ్లి సంగతి ఏం చేశావు? ఇదివరకే చెప్పానుగా నా నిర్ణయం. పెళ్ళంటే ఇష్టం లేదని. ఆ మాటలే వద్దంటున్నాను. ప్రపంచంలో పెళ్ళొద్దన్న మగాణ్ణి నిన్నే చూస్తున్నాను. అయినా అంతా నా కర్మ. మీ అమ్మ చనిపోయిన తర్వాత నిన్ను ఎంతో గారాబంగా పెంచాను. కోడలొస్తుంది, దీపం వెలిగిస్తుందని ఎంతో ఆశపడ్డాను. మనవడితో ఆడుకోవాలని ఎన్నో కలలు కన్నాను. అందుకు ఫలితం ఇదే. చూడండి, నా నిర్ణయం నాదే. మీరేమనుకున్నా పర్లేదు, నేను వెళ్తున్నాను. ఇదే నీ నిర్ణయం అయితే నీ చావు నువ్వు చావు. ఎందుకన్నయ్య బాధపడుతున్నారు? వాడి గురించేనమ్మా నాకు ఈ బాధ. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న మనిషి మారలేదు. 30 సంవత్సరాలు వచ్చినా పెళ్ళొద్దంటాడు. ఒకవేళ పెళ్లి చేసినా విడాకులిస్తానంటాడు. సన్యాసుల్లో కలిసిపోతానంటాడు. ఇంకా ఎలా అమ్మా వాడితో? ఇంకా కొంతకాలం చూద్దాం అన్నయ్య గారు. ఎంతకాలం ఇలా చేయగలుచుకుంటాడమ్మా? పెళ్ళొద్దని చవటని వీణ్ణే చూస్తున్నారు. వీడి తోటి వాళ్లకు పెళ్ళయింది, పిల్లల్ని కన్నారు, వాళ్ళు బడికి కూడా వెళ్తున్నారు. అసలు మా ఇంటికి పెళ్లి తోరణాలు కట్టే రాత ఉందో లేదో అర్థం కావటం లేదు. నా ఊపిరి పోయేలోగా నా కోరిక నెరవేరుతుందో లేదో ఏమీ అర్థం కావటం లేదమ్మా. మీరేదైనా పని మీద వచ్చారా? వద్దన్నయ్య గారు, ఇప్పటికే మీరు చాలా సహాయం చేశారు. అమ్మా, ఓ చిన్న కోరిక కోరతాను, తీరుస్తావా? వాడు సన్యాసిగా మారిపోతే నా వంశం వాడితోనే అంతమైపోతుంది. అలా జరగకూడదు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేస్తే విడాకులిచ్చేస్తానంటున్నాడు. భారతి బాగా చదువుకున్నది, అర్థం చేసుకోగలదు. వాడి గురించి అన్నీ తెలిసిన భారతి వాణ్ణి పెళ్లి చేసుకోగలదా అమ్మా? అంతకన్నా అదృష్టమా అన్నయ్య గారు? భర్త వదిలేసిన దురదృష్టవంతురాలిని. అనాథనైన నన్ను చేరదీసి సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఇదింత పెద్ద ఆఫీసర్ అయిందంటే అంతా మీ వలనే. ఇంతకీ మీ అబ్బాయి వాడు ఒప్పుకుంటాడంటారా? చేసేది చిన్న ఉద్యోగం, కాదంటాడేమో. ఎలా? అదంతా నేను చూసుకుంటాను అంకుల్. మీరు ముందుగా నా గురించి ఏం చెప్పకండి. పల్లెటూరి పిల్లలా మారిపోతాను. ఆ తర్వాత అన్నీ నేనే చెప్తాను. అప్పుడు వదిలేయమన్నా వదలరు. అలా మారుస్తాను. వెళ్ళొస్తాను అంకుల్. వస్తానన్నయ్య. మంచిదమ్మా. అది జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకు విడాకులిచ్చి నువ్వు ఇంకెవరన్నా పెళ్లి చేసుకో, అదే న్యాయం. మరి మావయ్యకి నేను ఇచ్చిన మాట నాకదంతా తెలీదు. పెళ్ళంటే ఇష్టం లేదని చెప్తున్నాను కదా. ఇప్పుడు కూడా అదే అంటున్నావా? అవును, ఇప్పుడు అదే అంటున్నాను. నిన్నే కదా నన్ను వదిలి ఉండలేనన్నా. ఆ, 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 అది ఏసీపీ భారతి కాకముందు మాట. తెలిసిన తర్వాత నాకేమైనా కొమ్ములు వచ్చాయా? నాకదంతా అనవసరం. నాకు విడాకులు కావాల్సిందే. ఆడది దేశానికి ప్రధానమంత్రి అయినా ఒక భర్తకి భార్యగానే జీవిస్తుంది. అదే మన దేశ సంస్కృతి సంప్రదాయం. నాకదంతా అనవసరం. నాకు విడాకులు కావాల్సిందే. ఎందుకని నువ్వు మగాడివి కాదా? ఏసీపీ భారతి గారు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నే కట్టిన తాళిబొట్టు ఇచ్చేసేయండి. సరే, మీరు కట్టిన తాళిని మీకు ఇచ్చేస్తాను. మీరు నా శీలాన్ని దోచుకున్నారు, నాకు తిరిగి ఇచ్చేస్తారా? అది అది అదెలా కుదురుతుంది? ఇది అంతే. భార్యాభర్తల మధ్య అనుబంధం అంటే ఏంటనుకున్నారు? తాళి కట్టిన తర్వాత భర్త ఎలాంటి వాడైనా భార్య భరిస్తుంది. ఇలా వదిలేస్తూ పోతే 5 నిమిషాల్లో భూగోళం భగ్గుమంటుంది. ధర్మం చచ్చిపోతుంది. అవినీతి పెరిగి పెరిగి అందర్నీ అంతం చేస్తుంది. మళ్ళీ మరొక కురుక్షేత్ర యుద్ధం వస్తుంది. అందుకే ఆడదాన్ని మగాన్ని తాళితో బంధిస్తారు. దాన్ని తిరిగి తీసుకోవటం దాన్ని కట్టించిన బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. తనువు చాలించే వరకు భార్య భర్త దగ్గరే ఉంటుంది. అదే తాళి గొప్పతనం. అదంతా నాకు అనవసరం. నేను కోర్టుకెళ్తాను. సంజయ్, ఒకసారి ఆలోచించు. ఏంట్రా ఆలోచించేది? తనకి తగిన వాడిని చూసి పెళ్లి చేసుకుంటే తనకి నాకు మంచిది. ఏ హక్కుతో అన్నావో గానీ ఇప్పుడు దారికి వచ్చావురా. రండి అంకుల్, రండి. బాగున్నానమ్మా. బాగున్నారా? ఇప్పటికైనా మా వాడు దారిలోకి వచ్చాడా? మీరే అడగండి. సంజయ్, అమ్మాయిని 4 రోజులు మన ఇంటికి ఆ, తీసుకెళ్తా. నాన్నగారు, ఆ మాత్రం దానికి మీరెందుకు? 2 వీక్స్ తర్వాత మేమే వచ్చేస్తాం. అలాగేరా. మీ ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది. త్వరగా ఒక మనవణ్ణి కనిస్తే మేము ఆడుకుంటాం. అది